షర్మిల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందన్నటువంటి భయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక్కడ రెండు కోణాలు, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ తరపున చేరకుండా సౌభాగ్యమ్మ, సునీత టాక్టికల్గానే వ్యవహరించారు. చంద్రబాబు గారే ఆపారు. ఎందుకంటే అందులో చేరి అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఆరోపణలు చేస్తే జనాలకు ఎక్కదు. అందుకనినే ఒక డమ్మీ అభ్యర్థిని అక్కడ పెట్టుకొచ్చారు. ఎవరైతే భూపేష్ రెడ్డికి ఇచ్చారు సీటు, పార్లమెంట్ సీటు, తద్వారా అతనికి అంత అవకాశం ఉండదు. ఇంతకుముందు ఈయన పోటీ చేశారు కదా ఆదినారాయణ రెడ్డి, అప్పుడు వచ్చినటువంటి ఓట్లే ఇప్పుడు అంటే తెలుగుదేశానికి ఏ ఓట్లు ఉన్నాయో అయ్యే వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా, అంతకంటే తక్కువ వస్తాయా? ఎందుకంటే షర్మిల పోటీ చేయడం వల్ల తెలుగుదేశం ఓట్లు అటుకు షిఫ్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఓవరాల్గా అయితే తెలుగుదేశం ఓట్లు ప్లస్ యాంటీ జగన్ ఓట్లు అందరూ తెలుగుదేశం ఓటర్లే అవుతారు. దానికి తోడు వైసీపీ అనుకూల ఓటు చీల్చేందుకోసం షర్మిల చేస్తున్న ప్రయత్నం, ఏదైతే కొంగు జాపి అడుగుతున్నానంటూ సెంటిమెంట్ రాజేయడం, సునీతను వెంట పెట్టుకుని ప్రతి ఊరు తిరిగినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.